మసాలా వడ చేస్తున్నానండి. మసాలా వడ కోసం నేను 1 కప్పు శనగపప్పుని తీసుకున్నాను. ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఒక 2 నుంచి 3 గంటలు నానబెట్టుకుందామండి. మూత పెట్టుకొని హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మార్నింగ్ లేచిన వెంటనే టీ కాఫీ పెట్టేస్తానండి, పాలు కాగబెట్టి. అమ్మ కాఫీ ఇచ్చేసి వస్తున్నానండి. కాఫీ తీసుకో. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నిమ్మకాయ పులిహోర, తర్వాత మసాలా వడలు ప్రిపేర్ చేస్తున్నానండి. ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే పోపు దినుసులన్నీ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం పల్లీలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత పసుపుని యాడ్ చేసుకొని వేయించేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోనే నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాం. తగినంత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే మనము సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే రైస్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు అంతా చల్లారిన తర్వాత వేడి రైస్ ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది.
నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందండి. పచ్చిశనగపప్పు నానిపోయాయండి. ఇప్పుడు నీళ్ళని వంపేసేసి పచ్చిశనగపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పుని వాష్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ పాత్రలోకి వేసుకోవాలండి. నీరన్నీ వంపేసేసి పచ్చెనగపప్పుని మిక్సీ పాత్రలోకి వేసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కొంచెం అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి. అల్లం ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ అంతా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోనే మనము చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా తరిగిన వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఉప్పు అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఇందాక నేను పచ్చిశనగపప్పులో అల్లంని తర్వాత పచ్చిమిరపకాయలు వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను కదండి. మీరు అలా కాకుండా అల్లంని తర్వాత పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా తరుక్కొనైనా వేసుకోవచ్చు. ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ లాగానే అవి కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చండి. ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పులిహోరలోకి మసాలా వడలు టేస్ట్గా ఉంటాయండి. పచ్చడి లేకపోయినా కూడా మసాలా వడలు పులిహోరలో నంచుకొని తింటే బాగుంటాయి. ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మసాలా వడలు వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడి కానివ్వాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా నీళ్ళల్లో చేతులు తడుపుకొని ఇలా చేతులు తడుపుకుంటూ వేసేసుకోవాలండి. స్టవ్ మీడియంలో పెట్టుకొని వేసుకోండి.
ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. కారపొడిని ప్రిపేర్ చేస్తున్నానండి. ఎండుమిరపకాయలు ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకోండి, 10 నుంచి 12 వరకు. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే ధనియాలు, చింతపండు, తర్వాత వెల్లుల్లి, కొంచెం మెంతులు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని దోరగా వేయించేసుకోవాలి. మాడిపోకుండా వేయించుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. వడల్లోకి, బోండాల్లోకి, తర్వాత ఇడ్లీలకు, దోశలకు కూడా ఈ కారపొడి బాగుంటుందండి. పచ్చళ్ళు లేనప్పుడు ఈ కారపొడి వేసుకుని తింటే బాగుంటుంది. పులిహోరలకు కానీ పొంగళ్ళకు కూడా టేస్ట్గా ఉంటుందండి. మనం ఇలా కారపొడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వేయించుకున్న తర్వాత దోరగా వేయించేసుకోవాలి. మిరపకాయలు అన్నీ కూడా దోరగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ చల్లార్చుకుందామండి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం కొబ్బరిని కానీ కొబ్బరి పౌడర్ని కానీ యాడ్ చేసుకోండి. కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి అవసరం లేదనుకుంటే అలాగైనా గ్రైండ్ చేసుకోవచ్చు అండి. కొంచెం ఉప్పు వేసుకొని, సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడులు చాలా త్వరగా క్విక్గా అయిపోతాయండి. ఇలా మనం వేయించి స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కారపొడి రెడీ అయిపోయిందండి. మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 15 రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయండి. ఏం పాడవదు. ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 15-20 రోజుల దాకా కూడా నిల్వ ఉంటుందండి. రాగి మాల్ట్ని ప్రిపేర్ చేస్తానండి. ఇందులో 4-5 టేబుల్ స్పూన్లు రాగి పిండిని వేసుకున్నాను. ఇప్పుడు కూల్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కలిసిపోయేలా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి. మార్నింగ్ రాగి మాల్ట్ని మనము తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులోనే మీరు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని రాగి మాల్ట్ రెడీ అయిపోయిందండి. మా పాప ఉయ్యాలు ఊగుతుందండి. డ్యూటీ నుంచి రాగానే ఇలా ఉయ్యాలు ఊగుతుంది. ఇంకి టీ తాగుతావా లేకపోతే రాగి మాల్ట్ తాగుతున్నానా? టీ తాగుతావా? పాపాయి టీ తీసుకుందా నాన్న? టేబుల్ మీద పెట్టాను, తీసుకో. ఈరోజు బ్రేక్ఫాస్ట్ నిమ్మకాయ పులిహోర, తర్వాత మసాలా వడలు, కారప్పొడి అండి. టిఫిన్ మా పాప డ్యూటీకి బయలుదేరుతున్నాను. బాయ్ నాన్న, జాగ్రత్త.